హలో అందరికీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 3 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాను నేనైతే. సో, రేషన్ బియ్యము శుభ్రం చేసి, బియ్యంలో మినపప్పు దోరగా వేయించిన మినపప్పు వేసి పట్టిస్తానండి నేనైతే బియ్యం పిండి. అలా అయితే టేస్ట్‌గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. బియ్యం పిండిలో మీకెన్ని చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ బియ్యం పిండి తీసుకొని, బియ్యం పిండిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, జీలకర్ర ఇంకా నువ్వులు కూడా వేయాలండి. సో, వాటరయితే హీట్ చేసుకొని పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటే పిండి మంచిగా కలుస్తది. మురుకులు కూడా కరకరలాడతాయి. నువ్వులు వేస్తున్నాను చూడండి. నువ్వులు కూడా వేయాలి. సో, వాము కూడా వేసుకోవాలండి. వామేస్తే జీర్ణం అవుతుంది పిల్లలకు మంచిగా. వాము కూడా వేశాను. వాటర్ హీట్ అయిన తర్వాత పిండిలో పోసి పిండి మంచిగా కలపాలి. సో, ఏదైనా ఏదైనా సరాతంతో కానీ, చెక్కతో అయినా కలుపుకోవాలండి. చెయ్యి కాలుతుంది. వాటర్ హీట్‌గా ఉంటాయి కదా! అందుకని సరాతంతో కలుపుకోవాలి. నేనైతే ఇలా చెక్కతో కలుపుతున్నాను. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేను మర్చిపోయాను. అందుకే మళ్ళీ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో, అన్నీ ఇట్లా వాటర్ పోసిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువుంటే వేశాను. అన్నీ ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయేలా చూసుకొని వేసుకోవాలండి. మీకు సాల్ట్ తక్కువగా తింటే తక్కువగా వేసుకోవచ్చు. ఇష్టం ఎంత తింటే అంత వేసుకోవచ్చు. సో, వేడినీళ్ళు పోసిన తర్వాత కలిపాను. కలిపిన తర్వాత కొన్ని చన్నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. చేతికి కాలుతుంది కదా! అందుకని నేను చన్నీళ్ళు పోసుకొని కలుపుతున్నాను. పిండి అయితే చాలా బాగా కలపాలండి. పిండి బాగా కలపాలండి. కొంచెం లూజ్‌గా కూడా కలుపుకోవచ్చు పిండిని. బాగా కలిపితే మురుకులు కరకరలాడతాయి. మంచిగా పిండి మొత్తం కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత కడాయి వేడి చేసుకొని, స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసుకొని ఆయిల్ వేసి, వీటికి ఈ మురుకుల పావులకు నూనె పెట్టుకోవాలండి. నూనె పెట్టాను నేను. పెట్టుంచాను. తర్వాత పిండి మురుకుల పావులలో పెట్టేసుకొని, జల్లిగంటకు కూడా నూనె రుద్దాలి. అన్నీ చాలా మంది కూడా మూతల పైన వేస్తారు. నేనైతే జల్లిగంట పైనే వేస్తాను. కొంచెమే కాబట్టి మురుకుల పిండి కొంచెమే కలిపాను కదా! అందుకని జల్లిగంట మీద వేసి వేస్తున్నాను నేనైతే. ఇలా అన్నీ మనం ఎంత పిండి నింపుకుంటామో అందులో ఆ మురుకుల పావులో ఆ పిండి అంతా వేసేసుకోవచ్చు. 4, 5 అయితాయి మురుకులు. వేసుకొని మురుకులు కాలిన తర్వాత తిప్పుకోవాలి వాటిని. 2 సైడ్స్ కాల్చుకోవాలి. అంతే మురుకులు రెడీ అయిపోయాయి. చూడండి కరకరలాడే మురుకులు.